విద్యుత్ అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. మీటర్ల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ అంటే విద్యుత్తో పాటు సింగరేణిలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని సిపిఐ కోరింది. అటు విద్యుత్ విషయంపై ఎంఐఎం కూడా తన వాదనను గట్టిగా వినిపించింది. ఇద్దరు ఒకటైపోయారు, మోటార్లకు కూడా మీటర్లు పెట్టాలని చెప్పిరని వాళ్ళు మొత్తుకున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు వీళ్ళు మొత్తుకుంటున్నారు. అన్న ఏది అయినా కానీ రీఛార్జ్ అనేది ప్రతి ఫోన్లో ప్రతి దగ్గర ఇంటి దగ్గర ఉంటే వస్తున్నది. ముందు పేమెంట్ చేసిన తర్వాతనే డబ్బులు కట్టిన తర్వాతనే వస్తువు మన ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవల్ల స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల రీఛార్జ్ చేసుకొని ప్రజలకు అవసరం ఉన్న కాడికి వాడుకుంటారు, అవసరం లేనప్పుడు వాడుకోరు అనేది ఆలోచన. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీగా ఇవ్వద్దు, వాళ్ళకి ఫ్రీగానే ఇవ్వాలి రైతులకు అని అనుకున్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టినా కానీ ఫ్రీగా ఇవ్వాలనుకునే ప్రభుత్వం ఉంటే ఇవ్వచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ స్మార్ట్ మీటర్లు పెట్టమన్న కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బదనాం చేస్తూ రైతులకు మీటర్లు పెట్టమన్నారు, బోర్లకు మీటర్లు పెట్టమన్నారు అని గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము చెప్తా పోతున్నారు. అది నిజం కాదు. ఇక్కడ జరిగేటువంటి విద్యుత్ రంగంలో జరిగేటువంటి అవినీతి కానీ లేకపోతే ఇతర అంశాలతో పాటు సింగరేణికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దానికి జోడించి ఒక పిటిషన్ గవర్నమెంట్ నుంచి ఆ విచారణ పరిధిలోకి చేర్చే విధంగా ఒక నిర్ణయం చేస్తే బాగుంటుందని మా కోరిక. నేను పోయినసారి మాట్లాడుతూ చెప్పా కూడా, దాదాపు 10-12 వేల కోట్ల అవినీతి సింగరేణిలో కూడా జరిగిందని, దాని బాధ్యుల పైన విచారణ వేయాలని చెప్పి విచారణ కమిటీ వేయాలని నేను అప్పుడు కోరాను. కానీ సింగరేణిని వెడగొట్టి ఓన్లీ విద్యుత్ వరకే చూస్తే వల్ల సమస్యకి పరిష్కారం లభించదు. फीडर से सिर्फ अपने घर तक डाले till his house only, sir, so that he doesn't have any interruption in the power supply. If I am wrong, I may be corrected, sir. With all responsibility, I am saying this, sir. This is what has been happening, sir. Sir, we had been demanding for AB cable 70 square mm अब तक नहीं दिए. Underground cabling old city में नहीं है. और फिर सर we have been demanding and saying that कि ये resolve ये bifurcation of existing south circle Hyderabad 2 circles में डालिए, उसको distribute करिए. Sir, there is one rule for new city as far as distribution of staff and consumers, और old city में देखो आप एक अलग rule रहता है. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజం మాత్రం 100% ఆయన ఆలోచన ప్రకారం నడిచింది తప్పితే ఆయన లేకుంటే ఈరోజు సభలో వేరే వాళ్ళు మాట్లాడతామంటే మరి ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది అధ్యక్ష, సభలో ఉండాలి, మరి ఎల్ఓపిగా ఉన్నప్పుడు సభలో ఉండాలి, మా మాటలు కూడా వినాలి, జవాబు చెప్పాలి. జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అధ్యక్ష. బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం అప్పుల పాలై ప్రజలు కష్టాలు పడుతుంటే ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. రాష్ట్రంలో టెండర్లు వేస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రోడ్ వర్క్ టెండర్ ఏమంటే కూడా నేను వెయ్యను అంటుండు, బిల్లులు రాక 2-3 ఏళ్ళు అయిందని. అంటే వ్యవస్థ మొత్తం కూలిపోయింది అధ్యక్ష.